వెల్కమ్ బ్యాక్ టు డే 12 అనమాట. సో ఈరోజు యాక్చువల్గా నిన్న నైట్ చాలా లేట్ అయిపోయింది, 9:30 దాకా అయిపోయింది. ఈ టైంకి యాక్చువల్గా అయితే నేను అక్కడ ఉండాలి, హోటల్ దగ్గర, కార్ దగ్గర ఉండాలి. కానీ ఇంకా హోటల్లో ఉన్నా, కావాలని పోలా. ఎందుకంటే నిన్న 9:30 అయింది. సో ఆబ్వియస్లీ లేట్ అవుతుంది మనకు ఉదయాన. సో ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నేను లేట్ అయింది కదా, ఈరోజు నాకు లేట్ అయిందని చెప్తా. సో లెట్స్ గో. ఈరోజు కావాలనే లేట్ చేశా. ఫోన్ల మీద ఫోన్లు. అందరూ ఏంది బ్రో ఇంకా రాలా అని, మన కో డ్రైవర్స్ ప్లస్ అంటాడు కదా ఎవరా మన సీసీ నావిగేటర్, వాళ్ళు కూడా ఫోన్ల మీద ఫోన్లు. వస్తున్నా అని చెప్తాడు. అందరూ వెళ్ళిపోయారు, నేను తప్ప. వచ్చేసి నిన్నే ఇక షెడ్యూల్ అయింది మనది సర్వీసా. మళ్ళీ వార్నింగ్ చూపిస్తుంది షెడ్యూల్లో సర్వీస్ అని. ఓకే ఫైన్, వచ్చేసాను. కార్ ఎక్కేసి పైన పెట్టేస్తే అండ్ పోయి టిఫిన్ చేయాలి. అదనమాట ఈరోజు మ్యాటర్. అయితే వెహికల్ పార్క్ చేసా, టిఫిన్కి వెళ్తున్నా, తినేసి పోతా. ఆకలేస్తుంది బాగా. ఇక్కడ దాకా ఉంది మాకు అండి, చెక్అవుట్ అనమాట. ఎస్, తినేసా. దివ్య దోతి ఒక దోశ, 2 వడ తిన్నా. సో మియాపూర్లో ఉండే వాళ్ళందరూ చెక్అవుట్ చేయాలి హోటల్ అనేసి. ఓకే ఫైన్, చేసేద్దాం, మనదేముందా. అండ్ మన వాళ్ళు కూడా, ఇది ఉంది కదా ఎస్విఎం గ్రాండ్, ఈ ఎస్విఎం గ్రాండ్ కూడా మన వాళ్ళు ఈరోజు చెక్అవుట్. మరి నెక్స్ట్ ఎక్కడిస్తారో తెలియదు. మంచి చోటిస్తే ఇంకా మంచిది. రూమ్ ఎక్కడిచ్చినా తిరిగేదానికి లొకేషన్ మటుకు గొంతులు సందులు ఉన్నా పర్వాలే. కానీ మరీ బస్తీలు ఇంత అగ్గిపెట్టె లాంటి బస్తీలు కూడా ఇస్తారు చూసారా, అది చాలా బాధ కలిగిస్తున్నా. ఓకే ఫైన్, ఏదైనా తప్పదులే. అదే మంగళ ఎక్కేసా బాయ్. వర్క్ స్టార్ట్ చేసేసాం. సేమ్ మళ్ళీ అదే ఆఫీస్ ఫేజ్ 2 ఈసారి. ఎలాంటి గొంతుల్లో తిప్పుతున్నామంటే, అంత దారుణమైన గొంతుల్లో తిప్పుతున్నాం. చాలా అంటే చాలా కష్టం. మబ్బులేమో లేస్తున్నాయి. మరి వాన పడితే బాగుండు, పని ఆగిపోద్ది, డబ్బులు పడిపోతాయి. ఇది ఏదో మొత్తానికి ఒక కాలనీకి అయితే వచ్చాం. డబ్బులు ఉంటే ఇట్లా ఉంటుంది, డబ్బులు లేకపోతే ఇందాక మనం తిరుగుతున్నాం కదా, ఆ ఏరియా అట్లా ఉంటుంది. ఇరుకు గొంతులు, ఇది విశాలమైన గొంతులు. डिफरेंस ఇది అంతే, ఏం లేదు. भाई यहाँ से नहीं जाता भाई, उसको उठाने बोलेंगे ना पॉकेट, उसको बोलो. ఇటు సైడ్ కార్ బాదు, ఇటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం వచ్చిన దారి అది చిన్నది కనిపిస్తుందా అద్దంలో. సో ఇప్పుడు ఈ గొంతులో నేను వెనక్కి తీసుకెళ్ళాలా, ఇట్లాగే అట్లుంటుంది. మ్యాప్స్ అంత ఈజీ ఏం కాదు, బహుత్ కష్టం. ఫైనల్గా మనం అటు చేసి ఇటు చేసి మన హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నాం కదా, ఇదే ఇటు సైడ్ మన హోటల్. ఇదిగో ఈ సైడ్ మన హోటల్. ఓకే ఫైన్, ఎస్ హఫీజ్పేట్ కంప్లీట్ చేసేసాం. పేరు ఈరోజు మళ్ళీ కొండాపూర్ ఇచ్చారు. అదేమన్నా ఒక రకంగానే ఉంటుందో చూద్దాం. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆర్టీఓ ఆఫీసు లోపల తిప్పుతున్న బండి ఇప్పుడు. ఈరోజు కొంచెం రూట్ ఫోటోషూట్ కర్రే బాయ్, ఫోటోషూట్ కర్రే. సో ఈరోజు అయితే కొంచెం రూటు బాగుంది, కొంచెం హ్యాపీ, మరీ వల్గర్గా లేదు. స్పీడ్ కంప్లీట్ చేసుకున్నా. అక్కడ నుంచి మళ్ళీ కొండాపూర్ అనమాట. కొండాపూర్ మొత్తం తిరుగుతున్నాం. సో కొండాపూర్ ఒక రకంగా మంచిగా ఉంది. సో లెట్స్ ఇంకా ముందు ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి అయితే హ్యాపీ, ప్రశాంతంగా పోతుంది బండి. చూస్తున్నారు కదా, ఇది ఇంత మాత్రం పోతుందంటే అదే హ్యాపీ అయ్యా. ఎట్లాంటి ఇది ఈరోజు పరిస్థితి.
అనవసరంగా నాకు బస్సులు తిరిగితేనే బాగా అనిపించింది. అబ్బా ఇవన్నీ చూస్తుంటే అనవసరంగా ఇదంతా తిరుగుతున్నానేమో అనిపిస్తుంది. ఎట్లా సంపాదించారు అసలు ఇంత డబ్బులా? ఏంది అసలు? సరే సపరేట్గా ఒక రోడ్ వేసేసుకున్నారు వాళ్ళకంటూ. యాక్చువల్గా క్లైమేట్ ఇలా ఉంటే అసలు యాక్చువల్గా వర్క్ క్లోజ్ చేయాలి. హైదరాబాద్కి డెడ్ లైన్ చాలా తొందరలో ఉంది, అందుకనేసి వాన మబ్బులేసిపోయింది. యాక్చువల్గా ఇంతలాంటి క్లైమేట్లో అయితే వర్క్ చేయరు, కానీ ఇప్పుడు చేస్తున్నామంటే అర్థం చేసుకుని ఎంత డెడ్ లైన్ ముందుందనేసి. చూడండి అసలు మబ్బు పట్టిపోయి ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఆకలి వేస్తూ ఉంటే మన పక్కన సత్యబాబు బిర్యానీ ఉంది, కొండాపూర్ పిల్లర్ నెంబర్ 42 ఎదురుగా. తిందామని వచ్చా. కనిపిస్తుందా? సత్యబాబు బిర్యానీ తీపి కబుర్ అనేసి. సత్యబాబు కాదు, ఉత్త సుత్తిబాబు, ఏమి లేదు ఆడ. ఫుల్ వీడియో మన మెయిన్ ఛానల్ అప్లోడ్ చేస్తా, నా ఫుడ్ ఎక్స్పీరియన్స్. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. ఎంత బక్వాస్ ఉందంటే అంత బక్వాస్ ఉంది. చాలా బాధ వేసింది నాకు. 310 రూపాయలు పెట్టి జాయింట్ బిర్యానీ తింటే లిటరలీ నాకు సరిపోలా. మళ్ళీ అడిగా, నేను సిగ్గు లేకుండా అడిగా, ఏమన్నా ఎక్స్ట్రా రైస్ ఇస్తారంటే లేదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సింది అన్నాడు. 310 రూపాయలు. 310 రూపాయలు అంటే నేను 2 సార్లు తింటా. సరే లైట్, అది మందల. సత్యబాబు బిర్యానీ అయితే బిర్యానీ తినేసాం, ఇంకోసారి తినకూడదని ఫిక్స్ అయిపోయాను. అదయ్యా బాయ్, ఆన్సర్ కాడికి పోదాం. ఫోన్ చేస్తాడు, ఇంతలోకి మనం రెస్ట్ తీసుకుంటా కాసేపు. फिर इसमें भी जाना क्या? కొండాపూర్ శ్రీనివాస నగర్. इसमें కొండాపూర్ శ్రీనివాస నగర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. అది అయిపోయింది. ఇప్పుడే జాగృతి కాలనీ అంట. శ్రీనివాస నగర్లో జాగృతి కాలనీ రోడ్ నెంబర్ 3లో తిరుగుతున్నాం ఇప్పుడు. అయిపోయింది ఈరోజు వర్క్ అయితే. మన ఆవిడ హోటల్ చేంజ్ చేయడం, ఛార్జింగ్ అయితే అయిపోయింది. మనోడు కొత్త హోటల్ ఒకటి స్వామి. మనోడు హోటల్ కాంటినెంటల్ గ్రాండ్ అంట. సో ఇక్కడైతే డ్రాప్ చేసా. మనోడు లోపలికి అయితే చెక్ ఇన్ అవుతున్నాడు. మనం కూడా హోటల్కి వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 4:20 అదనమాట మూమెంట్. అబ్బా కాళ్ళు ప్రాణ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.